హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు కొత్త ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రిప్లో నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను స్టేట్. గుజరాత్ స్టేట్లో ఉన్న చాలా ప్లేసెస్ అన్నింటినీ నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. విశాఖపట్నం నుండి నాకు ట్రైన్ ఉంది 5:30కి. విశాఖపట్నం గాంధీధామ్ ఎక్స్ప్రెస్. నేను ఈ ట్రైన్లో వదోదర వరకు వెళ్తున్నాను. బరోడాని కూడా పిలుస్తున్నాను. బరోడాలో ఫస్ట్ స్టాప్ నాది. అక్కడి నుండి గుజరాత్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లో వెళ్ళిపోతాం. టైం 11 అవుతుంది. ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ చేసుకుని హోటల్ నేమ్లో ఇది బిజినెస్ క్లాస్ బడ్జెట్ హోటల్. ఈ హోటల్ ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. నా రూమ్ నెంబర్ 202. హోటల్ ఇది ఎలా ఉంది. ఇది వాష్రూమ్స్, స్పేషియస్ ఫర్ ముగ్గురికి సరిపోతుంది. నేను ఇంకో మ్యాటర్స్ వేస్తున్నా, ఇంకో మ్యాటర్స్ వేస్తాను. నాకు రూమ్ అంతా ఇలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ మై గుజరాత్ టూర్. ఈరోజు డే 3. నేను విశాఖపట్నంలో 10th బయలుదేరాను. 5:30కి ట్రైన్లో స్టార్ట్ అయ్యాను. నిన్న వదోదర రీచ్ అయ్యేసరికి నైట్ 10:30 అయింది. హోటల్లో చెక్ ఇన్ చేసి అయ్యేసరికి నిద్రపోయేసరికి 1 గంట అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని గుజరాత్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతాం. ఈరోజు మేము చూడబోతున్న ప్లేస్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇంకా టైం పర్మిట్ చేస్తే పోచాలో స్వామినారాయణ టెంపుల్ ఉంది, అది కూడా చూస్తాం. రిటర్న్లో వదోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్, ఇంకా మ్యూజియం ఒకటి ఉంది పక్కనే. ఆ మూడింటిని ఎక్స్ప్లోర్ చేస్తాం. యూజువల్గా ఈరోజు కూడా లేట్ అయ్యాం. యాక్చువల్గా 8:30 కల్లా బయలుదేరదాం అనుకున్నాం. ఇప్పుడు 8:40 అవుతుంది. 8:40కి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్అవుట్ చేసి వెళ్ళేసరికి 9:30 అయిపోతుంది. 1 అవర్ లేట్ షెడ్యూల్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో చూపిస్తాం. బ్రేక్ఫాస్ట్లో ఏమన్నా చూడండి. టీ కాఫీ బోర్న్విటా, some bread sticks, toaster, butter, bread butter, fruits ఉన్నాయి. నాట్ మై టైప్ బ్రేక్ఫాస్ట్, ఇది నా టైప్ కాదు. ప్యూర్లీ నార్త్ ఇండియన్. మనం ఓడిపడింది సౌత్ ఇండియన్, ఇదంతా నార్త్ ఇండియన్. చూడలే పూరి ఉంది. ఇది ఒకటి మనకు సంబంధించిన ఉన్నది. సాంబార్, ఇడ్లీ. ఓకే, హాయ్. దిస్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా. నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఓకే, మేనేజబుల్. టైం 9:20 అవుతుంది. చెక్ ఇన్ చేస్తాం. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. బిల్ సెటిల్ చేసి ఇంకా ట్రావెల్ స్టార్ట్ చేస్తాం. వడోదర సిటీస్ మార్నింగ్ అవర్స్. ట్రాఫిక్ లేదు అసలు, చాలా తక్కువగా ఉంది. సమ్ పార్ట్స్ ఆఫ్ వడోదర చాలా నీట్గా ఉంది. కొన్ని పార్ట్స్ యాజ్ యూజువల్ బెటర్. వదోదరలో మేము ఫస్ట్ శ్రీ స్వామినారాయణ అక్షరధామ్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది పోయిచాలో ఉంది. ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మేము స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తాం విజిట్ చేయడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్ శ్రీ స్వామినారాయణ టెంపుల్ది. ఎంట్రన్స్ ఎలా ఉంది. పోయిచా ఇది ఫస్ట్ ప్లేస్ మేము గుజరాత్లో చూడబోయేది. ఇక్కడ ఉంది ఎంట్రన్స్ టికెట్. ఇది
శ్రీ స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ పోయిచ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ వాళ్ళ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి, అన్ని డిస్ప్లే చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషనే మంచిగా అనిపించింది. ఇంకా లోపల చాలా ఉంది, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మందిర్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈరోజు ఏప్రిల్ 12th, కానీ ఎండ చాలా ఎక్కువగా ఉంది. హీట్ ఎక్స్ట్రీమ్గా ఉంది, అస్సలు బేర్ చేయలేకపోతున్నాం. అడుగు తీసి అడుగు వేస్తే చెప్పులు లేవు కదా, కాళ్ళు బాగా కాలుతున్నాయి. చూడాలి ఇంకా ఈ ట్రిప్ ఎలా ఉండబోతుందో. ఎంత వేడి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత హీట్గా ఉంటుందని. ఇంకా ఒక 1 week ట్రిప్ ఉంది. ఈ ట్రిప్ అంతా ఎలా అవుతుందో చూడాలి. శ్రీ స్వామినారాయణ మందిర్ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మతిపోతుంది. యాక్చువల్గా చాలా బాగుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ మెయిన్ భగవాన్ నారాయణ మందిర్తో పాటు మిగిలిన దేవతలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మందిర్స్ ఉన్నాయి, చిన్న చిన్న మందిర్స్. ఇప్పుడు ముఖ్యమైన గర్భగృహ దగ్గరికి వస్తున్నాం. భగవాన్ నారాయణ దర్శనమైంది. అలాగే శ్రీ స్వామినారాయణ సంప్రదాయాన్ని అనుసరించి రకరకాలైన స్టాచ్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ మందిర్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. శ్రీ స్వామినారాయణ మందిర్ పోయిచాలో నర్మదా నది పక్కనే కన్స్ట్రక్ట్ చేశారు. మన టెంపుల్ పక్కనే నర్మదా నది కనిపిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 6:30కి ఇక్కడ హారతి జరుగుతుంది. మనకి వారణాసిలో గంగా హారతి ఎలా అవుతుందో ఇక్కడ నర్మదా హారతి అవుతుంది. కాకపోతే మేము ఆ టైంకి ఉండట్లేదు. మేము సాయంత్రం వస్తే ఈ నర్మదా హారతిని చూడడానికి ఛాన్స్ ఉంటుంది. శ్రీ స్వామినారాయణ దర్శనం కంప్లీట్ అయిపోయింది. నా అభిప్రాయం ప్రకారం ఇక్కడికి సమ్మర్ టైంలో మాత్రం ఆఫ్టర్నూన్ రాకూడదు. ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ సాయంత్రం వస్తే దర్శనం చేసుకున్న తర్వాత హారతి చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వచ్చేసరికి 1:15 అవుతుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే అట్లీస్ట్ మనకి 1 day కావాలి, అంత పెద్దగా ఉంది ఈ ప్లేస్. స్టాట్యూ ఆఫ్ యూనిటీతో పాటు రకరకాలైన థీమ్ పార్క్స్ డెవలప్ చేశారు, సఫారీ కూడా ఉంది. ఈ ప్లేస్ అన్నిటినీ కవర్ చేయాలంటే మినిమం 1 day స్పెండ్ చేయాలి. అలాగే ఈవినింగ్ సౌండ్ అండ్ లైట్ షో అవుతుంది, లైట్ అండ్ సౌండ్ షో అవుతుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళాలంటే, లోనికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అది గ్యాలరీ యాక్సెస్ ఉంటుంది చెస్ట్ లెవెల్లో, 1050 రూపీస్. అది మొత్తం మీకు ఎక్స్ప్రెస్ ఉంటుంది, లైన్ స్కిప్ చేసి చేయడానికి. ఇది మేము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసాం. టికెట్ తీసుకున్న తర్వాత మనం వెయిటింగ్ ఏరియాలోకి వెళ్తాము. చూడండి వెయిటింగ్ ఏరియా, ఇదంతా వెయిటింగ్ ఏరియా ఎలా ఉంది. ఇదంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంది వెయిటింగ్ ఏరియా అంతా. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తాం. బస్సు ఆల్రెడీ ఉంది అక్కడ. ఈరోజు అంతగా ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ అంటే ఎక్కువగా రష్గా లేదు, నార్మల్గా ఉంది, అసలు క్రౌడ్ లేదు. ఆఫ్టర్నూన్ అవడం వల్ల ఇప్పుడు బస్సు రెడీగా ఉంది. ఇప్పుడు బస్సు ఎక్కి స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తున్నాం. బస్సులో ఎక్కేసాము. బస్సు మొత్తం ఎయిర్ కండిషన్డ్, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది.
నర్మదా రివర్ని క్రాస్ చేస్తూ వెళ్తున్నాము అటువైపు. మన ఎయిర్పోర్ట్లో బస్సెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగనే ఉంది బస్సు. చాలా నీట్గా ఉంది, ఎయిర్ కండిషన్ బస్సు. ఫ్యూ మినిట్స్ జర్నీ తర్వాత బస్ మమ్మల్ని డ్రాప్ చేసేసింది. ఈ ఏరియా అంతా చాలా డ్రైగా ఉంది, కొండలు ఇంకా రాళ్ళతో నిండి ఉంది, గ్రీనరీ అసలు లేదు. పైగా ఏప్రిల్ కావడంతో మొత్తం అంతా డ్రై అయిపోయింది. ఇక్కడ నుండి ఒక ఫ్యూ స్టెప్స్ వేసిన తర్వాత మనం చెక్కింగ్ కౌంటర్స్ దగ్గరికి వెళ్తాము. అక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనల్ని లోన్కి అలౌ చేస్తారు. బటర్ఫ్లై గార్డెన్ ఇక్కడ నర్మదా వ్యాలీ, నర్మదా రివర్. ఇలా వెళ్తే ఇటువైపు వస్తే నర్మదా రివర్ దగ్గర కట్టారు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ స్టాట్యూ. వరల్డ్లో హైయెస్ట్ స్టాట్యూ ఇది, 180 మీటర్స్. ప్రపంచంలో ఎత్తైన విగ్రహం ఇది. క్యూ లైన్ నుండి వెళ్తున్నాం. ఎండ చాలా ఎక్కువగా ఉంది, చాలా హాట్గా ఉంది. కాకపోతే చల్లగా గాలి వస్తుంది, ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్ అంతా. మిడ్ డే అయినా సరే కూల్ బ్రీజ్ వస్తుంది. యూనిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇదిగోండి ప్లేస్ ఇలా ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎంట్రీ పాయింట్ నుండి లోనికి వెళ్ళడానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. నడవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి బ్యాటరీ కార్స్ అవైలబుల్లో ఉంటాయి. హ్యాపీగా బ్యాటరీ కార్లో కూర్చొని వెళ్ళొచ్చు. దానికి ఎటువంటి ఛార్జ్ లేదు, అది టికెట్ ప్రైస్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటుంది. చాలా బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి, మనకి ఎవ్రీ 5 మినిట్స్కి ఒక బ్యాటరీ వెహికల్ వస్తుంది. దానిలో కూర్చొని హ్యాపీగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బ్యాటరీ కారు మనల్ని కరెక్ట్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ దగ్గర దింపేస్తుంది. ఇక్కడ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ స్ట్రీట్ దగ్గర వెళ్ళడానికి మనకి ఎస్కలేటర్స్ ఉంటాయి. 2 లెవెల్స్లో ఎస్కలేటర్స్ ఉంటాయి. ఆ కిందన ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ నుండి మనం వెళ్తే లోన చెస్ట్ లెవెల్లో ఉన్న గ్యాలరీస్ని వ్యూ చేయొచ్చు. కిందన కూడా చాలా గ్యాలరీస్ ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ని డిస్ప్లే చేస్తూ చాలా గ్యాలరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుండి లోనికి వచ్చాం. లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇలా అనిపిస్తుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి హెడ్ స్టాట్యూ కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఇండియాని యూనైట్ చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. వల్లభాయ్ పటేల్ గారిని బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటారు. ఎలా అయితే బిస్మార్క్ జర్మనీని యూనైట్ చేశారో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కలిపి యునైటెడ్ ఇండియన్ చేశారు. తను డీల్ చేసిన మొత్తం అన్ని వెంటలో సక్సెస్ అయ్యారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకే తనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ L&T ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తున్నారు. అంత సిస్టమేటిక్గా ఉంది. లిఫ్ట్ ఎక్కి చెస్ట్ లెవెల్లో ఉన్న గ్యాలరీ దగ్గరికి వెళ్తున్నాం. క్యూ లైన్లో తర్వాత లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చాము. పైకి వచ్చి చెస్ట్ లెవెల్ దగ్గర ఇది గ్యాలరీ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ పైన ఇక్కడ ఇలా ఉంది, వ్యూస్ అన్నీ ఇలా ఉన్నాయి. ఈ చెస్ట్ లెవెల్ నుండి చూస్తే మనకి నర్మదా రివర్ కనిపిస్తుంది. దూరంగా సర్దార్ సరోవర్ డ్యామ్ కనిపిస్తుంది.
పైన కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత మరలా మేము లిఫ్ట్ తీసుకొని కిందకి వెళ్తాం. యాక్చువల్గా కింద చాలా గ్యాలరీస్ ఉన్నాయి, మేము ఏవి ఎక్స్ప్లోర్ చేయలేదు. మాది స్లాట్ టైం ఆల్రెడీ అయిపోవడంతో తొందరగా లిఫ్ట్ ఎక్కేసి పైకి వచ్చాము. ఇప్పుడు కిందకి వెళ్తాము, చాలా టైం ఉంది. ఇప్పుడు కింద ఉన్న గ్యాలరీ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఫీట్ ఇవన్నీ చూడండి, ఫీట్ జైగాంటిక్ సైజులో ఉన్నాయి ఒక్కొక్కటి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ మస్ట్ విజిట్ ప్లేస్. ఇది కంపల్సరీగా చూడాలి. ఈ ప్లేస్ మొత్తం తిరిగి చూడడానికి 1 డే పడుతుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యూనిటీ ఒకటి చూడడానికి మనకి 2-3 hours పడుతుంది ఫస్ట్గా చూస్తే. ఈ చుట్టుపక్కల చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, రెప్టైల్ పార్క్, నర్మదా సరోవర్ డ్యామ్ వ్యూ పాయింట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా సఫారీ ఉంది. ఇవన్నీ చూడడానికి అట్లీస్ట్ 1 day పడుతుంది. మనం ఎంత తొందరగా ఫినిష్ చేసినా సరే 1 day పడుతుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాత్రం మస్ట్ విజిట్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నుండి సర్దార్ వల్లభాయ్ గారి స్టాచ్యూ కనిపిస్తుంటుంది. ప్లాంట్స్, రేర్ ప్లాంట్స్ అన్నిటిని గ్రో చేస్తున్నారు ఇక్కడ. వెల్ మెయింటైన్, చాలా బాగుంది ఇక్కడ. ఇదంతా గార్డెన్ అంతా రోజెస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏమో ఉన్నాయి ఇక్కడ. చాలా సన్నీగా ఉంది ఇక్కడ. ఎక్స్ట్రీమ్ హీట్గా ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి బటర్ఫ్లై స్టార్టింగ్ నుండి ఎలాగ వస్తుందో చెప్పారు ఇక్కడ. ఇది అంతా గ్లో గార్డెన్. ఇది ఈ పక్కంతా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ పక్కనే ఉన్నాయి. ఇదంతా ఈ ప్లేస్ అంతా బాగా ఈకో ఫ్రెండ్లీగా చేస్తున్నారు. ఇక్కడ చాలా ఆటో రిక్షాస్ ఉన్నాయి, బ్యాటరీతో నడిచేవి. ఈ ఆటో రిక్షాస్, వీటిని హైర్ చేసుకోవచ్చు. మొత్తం ఎంటైర్ డే అంతా హైర్ చేసుకుంటే ఆటో రిక్షాకి 2000 అవుతుంది పర్ 2 persons. దాంట్లో మనం అన్ని ప్లేసెస్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ మనం బస్ టికెట్ కొనాల్సిన పని లేదు. మన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎంట్రీ టికెట్ 150 రూపీస్ ఉంటుంది. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ బేస్మెంట్ యాక్సెస్ అయితే 150 రూపీస్. నెక్స్ట్ చెస్ట్ లెవెల్లో ఉన్న గ్యాలరీస్ యాక్సెస్ చేయాలంటే 350 రూపీస్. నెక్స్ట్ స్కిప్ ద క్యూ యాక్సెస్ అంటే మనం లైన్లో ఉండకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే అది
50 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. ఫారినర్స్కి వాళ్ళకి 1500 పర్ పర్సన్ పడుతుంది. మన అవసరాన్ని బట్టి మనం టికెట్ పర్చేజ్ చేయొచ్చు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మరలా మేము వదోదర వచ్చేసాము. ఇది లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇప్పుడు టైం లేదు చూడడానికి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేసి అహ్మదాబాద్ వెళ్తాం. టైం 23:51 అవుతుంది. మేము స్టాట్యూ ఆఫ్ యూనిటీ విజిట్ చేసిన తర్వాత వదోదరలో ట్రైన్ క్యాచ్ చేసాము. అరౌండ్ 9 o'clock. అహ్మదాబాద్ చేసేసరికి 11 అయింది. క్యాబ్ హైర్ చేసుకొని హోటల్కి వచ్చేసరికి అయింది. చెక్ ఇన్ అయ్యేసరికి ఇప్పుడు రూమ్లో చెక్ ఇన్ చేస్తున్నాం. మేము ఉంటున్న హోటల్ 4 points. రూమ్ టూర్ చూడండి. ఇది వాష్రూమ్ నీట్ అండ్ క్లీన్గానే ఉంది. కంపేర్ టు లాస్ట్ రూమ్ ఇది కొద్దిగా చిన్నగా ఉంది. అడ్జస్ట్ అవ్వాలి లిటిల్ బిట్. రూమ్ మొత్తానికి నీట్ అండ్ క్లీన్గానే ఉంది. రేపు మరలా కలుద్దాం. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.